హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? అందరూ బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకున్నాను అండి. ఈరోజు మీ అందరినీ ఒక మంచి ప్లేస్కి తీసుకెళ్ళబోతున్నాను అనమాట. మీ అందరికీ నచ్చిద్ది అనుకుంటున్నాను. వెళ్తూ మాట్లాడుకుందాం. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదామా? ఇప్పుడే చిలుగురుపేట నుంచి స్టార్ట్ అయ్యామండి. ఇక్కడ నుంచి ఒక 5 కిలోమీటర్స్లో కావూరులింగుండ అనే ఊరు ఉండిద్ది అనమాట. అందులో ఉండిద్ది అనమాట ఆయుష్మాన్ ఆర్గానిక్స్ అని. ఇక్కడ గానిగెద్దుతోటి ఆయిల్ తీస్తారనమాట. మన పాతకాలం పద్ధతులు ఉన్నాయి కదా, గానిగెద్దులతో ఆయిల్ తీసేవాళ్ళు కదా, అలాగా ఇక్కడ ఆయిల్ తీస్తారనమాట. ఆర్గానిక్ వెజిటేబుల్స్ కూడా దొరుకుతాయి, ఫ్రూట్స్ వెజిటేబుల్స్ కూడా దొరుకుతాయండి. ఇక్కడ రోడ్డు మీద నర్సరావుపేట నుంచి చిలుగురుపేట వెళ్ళే దారిలో ఈ రోడ్డు మీదే ఉండిద్ది. ఇలా బోర్డు కూడా పెట్టి ఉండిద్ది అనమాట. ఇంకా ఇలా లోపలికి వెళ్ళాలి. మీరు కనుక ఈ రూట్లో వెళ్తుంటే కంపల్సరీగా విజిట్ చేయండి. ఎవరికైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే ఈ నెంబర్స్కి కాల్ చేయండి. ఏమైనా అడ్రస్ ఏమైనా తెలియకపోతే నేను స్క్రీన్ మీద కూడా ఇస్తానన్నమాట నెంబరు. కాల్ చేయండి మీకు ఇన్ఫర్మేషన్ కోసం. ఇలాగా గానిగెద్దుని యూజ్ చేసి వాళ్ళు ఆయిల్స్ అనేవి ప్రిపేర్ చేస్తారు. ఎలా అనేది వాళ్ళ మాటలోనే విందాం. నమస్కారం, నా పేరు రవికుమారు. మా చిలకలూరుపేట అతి దగ్గరలో ఉన్న కావూరు లింగుంట గ్రామంలో ఒక 2 సంవత్సరాల నుంచి గో ఆధారిత ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాం. ఎటువంటి రసాయన ఎరువులు వాడకుండా పూర్తి సేంద్రీయ పద్ధతిలో గోవు నుంచి వచ్చే ఉత్పత్తుల ద్వారా, అట్టానే మన ఆరోగ్యప్రదాయని అయిన ఎద్దుగానుగ నూనెలు కూడా స్టార్ట్ చేసాం ఫామ్లోనే. వచ్చే కస్టమర్లకి కూరగాయలు, ఆకుకూరలు, ఫ్రూట్స్, ఇంకా ఇంట్లో కావాల్సిన మెయిన్ ప్రధానంగా నూనెల్లో ఎక్కువ కలుషితం జరుగుతుంది. అందుకని ఎటువంటి కెమికల్స్ వాడకుండా, ఎటువంటి మిషనరీ వాడకుండా, కరెంటుతో ఉపయోగించకుండా న్యాచురల్గా మన పూర్వీకులు పాత పద్ధతిలో చేసిన ఎద్దుగానుగ నూనెలు అయితే ఇక్కడ తీయటం జరుగుతుంది. ఇదిగో చూస్తుంటే ఈ ఎద్దుగానుగ నూనెలు తీయటానికి కూడా వాడే ముడి సరుకులు కూడా పూర్తి సేంద్రీయంగా పండిన కురిడి కొబ్బరివి. ఈ చెట్టు నుంచి కొబ్బరికాయ డ్రై అయిపోయి వాటరు రాలిపోయిన తర్వాత ఈ కాయను స్వీకరించి దీని ద్వారా ఆయిల్ తీస్తాం. మనం తీసే ఆయిల్ చాలా మెడిసిన్ వాల్యూస్ కలిగి ఉంటుంది. ఇది వంటకి వాడుకోవచ్చు, ఉదయాన్నే డైట్కి తాగటానికి, అట్టనే తలకి రాసుకోవడానికి, పసిపిల్లలకి బాడీ మసాజ్కి, కుకింగ్కి అన్నిటికీ వాడుకోవచ్చు ఈ ఆయిల్. ఇవేంటివి? అవిసెలు మేడం, ఇవి అవిసె గింజలు. వీటితో కూడా ఆయిల్ తీస్తాం. అవిసె నూనె తీస్తాం. చాలా మెడిసిన్ వాల్యూస్, ఆయుర్వేదంగా బాగా వాడతారు అవిసె నూనె. ఇది వచ్చేసరికి కుసుమలు అంటారు వీటిని. ఇవి ఎటువంటి కెమికల్స్ లేకుండా న్యాచురల్గా పండే కుసుమలు. తెలంగాణ సైడ్ బాగా వాడతారు కుసుమ మెడిసిన్ ఆయిల్స్. బీపీ, షుగర్, థైరాయిడ్కి, హార్మోన్ ఇన్బ్యాలెన్స్, పీసీఓడి సమస్య అన్నిటికీ కుసుమ ఆయిల్. ఇవి కుసుమలు ఏంటంటే మన మిషనరీలో రావు కాబట్టి ఈ మిషనరీలో వస్తాయి, మన ఎద్దుగానుగలో రావు. అంటే హీట్ అవ్వదు కదా, హీట్ అయితేనే ఇది ఓపెన్ అయ్యిద్ది. అందుకని మనం పప్పు తీసుకుంటాం. ఇదే ఈ కుసుమలే ఒలిస్తే పప్పు, ఈ కుసుమ పప్పుతో తీస్తాం ఆయిల్. ఇది వచ్చేసి సన్ఫ్లవర్ సీడ్. సన్ఫ్లవర్ కూడా షెల్ ఉండటం వల్ల ఏంటంటే మనకి ఆయిల్ రాదు. హీట్ అయితే షెల్ ఓపెన్ అయ్యిద్ది, రాదు. అందుకని సన్ఫ్లవర్ పప్పు వాడతాం ఆయిల్. ఇదేమో నువ్వులు, ఇవి నల్ల నువ్వులు అంటారు. ఈ నల్ల నువ్వులు ఆయిల్ తీస్తాం. ఈ నల్ల నువ్వులు క్లీన్ చేసి వాష్ చేసి పొట్టు తీస్తే ఇది నువ్వు పప్పు. ఈ నువ్వు పప్పు నూనె, తెల్ల నువ్వులు, నువ్వు పప్పు నూనె. ఇది వచ్చేసరికి మేడం నల్ల నువ్వులు వచ్చేసరికి ఎక్కువ ఆయుర్వేద గుణాలు కలిగి ఉంటుంది. వంటకు కాకుండా మెడిసిన్ వాల్యూస్ ఉండే బాడీ మసాజ్కి, ఉదయాన్నే తాగటానికి, ఈ బోన్స్ ఫ్రీ అవ్వటానికి నల్ల నువ్వుల నూనె వాడతారు. తెల్ల నువ్వులు వచ్చేసరికి ఆవకాయలోకి బాగా వాడతారు. వంటల్లోకి ఆవకాయలోకి పప్పు నూనె అంటారు. ఆవకాయ పచ్చళ్ళు పెట్టేటప్పుడు ఎక్కువ పప్పు నూనె వాడతారు. నువ్వుల నూనె ఏంటంటే మంచి కాల్షియం. మన వాళ్ళు ఏమో ఇటు సైడ్ బాగా స్ట్రాంగ్గా కాల్షియం. ఇది వచ్చేసరికి ఆవనలు మేడం. ఆవన గింజల నుంచి కూడా నూనె తీస్తాం. ఆవ నూనె వచ్చేసరికి మనకి ఏమన్నా ఆయుర్వేదంగా ఏమన్నా దెబ్బలు తగిలినా, పళ్ళు నొప్పులన్నా, పిప్పన్నైనా, పళ్ళు పుచ్చినా, కొద్దిగా నోట్లో పొక్కులు ఇచ్చినా కూడా ఎటువంటి దెబ్బలైనా ఎమ్మనే గాయాలైతే బాగా మాయమవుతాయి ఆవ నూనె వల్ల. మంచి మెడిసిన్ వాల్యూస్ ఆవ నూనె కూడా. కానీ వేరుశెనగ నూనె తీస్తాం. ఈ కురిడి కొబ్బరి నూనె తీస్తాం. ఇదే ప్రతి ఒక్క గింజ నుంచి మనం ఆయిల్ తీస్తాం. వేప గింజల నుంచి ఆయిల్ తీస్తాం, బాదం నుంచి తీస్తాం ఆయిల్, కాజు నట్ ఆయిల్ కూడా తీస్తాం. ప్రతి ఒక్క గింజ, ఏ గింజ అయినా, ఆముదం అయినా, ప్రతి గింజ నుంచి మనం గానుగ ద్వారా ఆయిల్ తీయచ్చు. ప్రతి గింజలో ఉంటుంది, కాకపోతే ఆయిల్ పర్సెంటేజ్ తక్కువ ఉంటుంది. ఇప్పుడు వేరుశెనగలో 30% వస్తే కుసుమల్లో 20 వస్తుంది. అవిసెల్లో 15% వస్తుంది. బాదం ఆయిల్ కూడా 15% నుంచి 20% వస్తుంది. గింజలను బట్టి ఆయిల్ మారుతుంది. కొబ్బరి ఉంది, కురిడి కొబ్బరి 50% వచ్చింది ఆయిల్. అలా గింజలను బట్టి, వేసే మెటీరియల్ని బట్టి ఆయిల్ చేంజెస్ ఉంటాయి.
ప్రతి ఆయిల్ కూడా ఇలా ఎద్దు గానుగలో తీసేది మంచి పోషకాలు కలిగి ఉంటుంది, మనకి మెడిసిన్ వాల్యూస్ కలిగి ఉంటుంది. వంటకే కాదు, మనం ఉదయాన్నే డైట్కి తాగటానికి కొబ్బరి నూనె, నువ్వుల నూనె కూడా కాల్షియం కోసం ఉదయాన్నే డైలీ ఒక స్పూన్ తాగుతారు. అంటే ఎముకల్లో గుజ్జు తగ్గిపోయి కాల్షియం తగ్గిపోయింది అంటారే, ఉదయాన్నే ఒక స్పూన్ తీసుకున్నట్టే చాలా విటమిన్స్ ఉంటాయి. ఈ విటమిన్ బాగుంటుంది నువ్వుల్లో. అలా మన ప్రతి నూనె కూడా ఇలా తాగడానికి కూడా ఉపయోగించుకోవచ్చు. వంటకే కాకుండా పచ్చి నూనె కూడా తీసుకోవచ్చు కడుపులోకి, ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. అన్ని మెడిసిన్ వాల్యూస్ కలిగిన నూనె. మొత్తం ఒక 8-9 రకాల నూనెలు తీస్తున్నాం, మన గానుగుల దగ్గర అందుబాటులో ఉంటాయి. ప్రతి నూనె కూడా మెడిసిన్ వాల్యూస్ కలిగిందే, మంచి పోషకాలు కలిగిన నూనెలు. వేరుశెనగ కానీ, కొబ్బరి కానీ, నువ్వులు కానీ, సన్ఫ్లవర్ కానీ, కుసుమ కానీ, ఆవాలు కానీ, ఆముదం కానీ, ఇవన్నీ చాలా మెడిసిన్ వాల్యూస్ కలిగిన ఆయిల్స్. అలాగే వేరుశెనగలు ఇది నేచురల్గా పండించినటువంటి వేరుశెనగ. ఇవి ఎలా పండిస్తారు? ఇది వేరుశెనగ మేడం, మన చీరాల ఇటు పక్క చుట్టుపక్కల రైతుల దగ్గర సేకరిస్తాం మేము. ఎటువంటి కెమికల్స్ లేకుండా నేచురల్గా పండించిన ఇవి కూడా ఆర్గానిక్గా పండించి తీసుకుంటాం. ఈ వేరుశెనగ గుళ్ళు 3 కిలోలు వేస్తే కానీ 1 లీటర్ ఆయిల్ వస్తుంది. 3 కిలోల గుళ్ళు వాడితే మనకు 1 కేజీ ఆయిల్ వస్తుంది. బయట మనం మార్కెట్లో చూసుకున్నట్టే కేజీ ఆయిల్ వచ్చేసరికి 150-160 ఉంది. మనం ఇక్కడ గుళ్ళు కొంటమే మనం 3 కిలోలు అంటే కేజీ 140-130 మనకే పడుతున్నాయి. ఈ కేజీ ఎంత కల్తీ 1 కేజీలో ఎంత కల్తీ అనేది అర్థం అయిపోతుంది. ఎందుకంటే కస్టమర్లు వచ్చి చూసుకోవచ్చు. ఇక్కడ లైవ్లో వేసి ఒక 12 కిలోలు పప్పు వేస్తాం. 12 కిలోలు పప్పు వేస్తే 4 లీటర్ ఆయిల్ వస్తుంది. ఎక్కడ హీట్ అవ్వకుండా స్లోగా ఎద్దు మన ఆర్పిఎం నిమిషానికి 3 సార్లు తిరుగుతుంది. ఎద్దు మన నడక ఎట్టా ఉంటుందో అట్టానే స్లోగా తిరుగుతుంది. ఎటువంటి ప్రిజర్వేటివ్స్ వాడకుండా, ఓన్లీ హీట్ అవ్వకుండా ఫ్రెష్ చేస్తా. మన నెయ్యిలాగా ఉంటుంది చిక్కగా నూనె కూడా. దాంట్లో పోషక విలువలు ఎక్కువ ఉంటాయి. మన బాడీకి కావాల్సిన విటమిన్స్ అన్నీ కూడా ఆయిల్లో అందుబాటులో ఉంటాయి. ఇలా ఈ ప్రాసెస్లో చేయడం వల్ల మనకు కావాల్సిన న్యూట్రియంట్స్ పల్లీల్లో ఉన్న న్యూట్రియంట్స్ కూడా ఆయిల్లో అధికంగా వస్తాయి. ఇలా తీయటం వల్ల మనకి యూజ్ చేసే కొంచెం ఆయిల్ అయినా కానీ మనం చాలా ఇప్పుడు మామూలు ఆయిల్ తీసుకున్నట్టే రిఫైండ్ ఆయిల్స్ మనం 4 స్పూన్లు వాడేది, ఇది 2 స్పూన్లతోనే సరిపోద్ది. ఆ 4 స్పూన్లు వాడినా దాంట్లో ఉండాల్సిన పోషక విలువలు 2 స్పూన్లోనే ఎక్కువ విటమిన్స్ ఉంటాయి. ప్లస్ ఇది ఆర్గానిక్ కాబట్టి ఇలా ఆర్గానిక్గా పండించి ఇలా హీట్ అవ్వకుండా ఒక రోజుకి 3 షిఫ్ట్లు వేస్తాం. మినిమం ఎద్దు తిరిగి ఆయిల్ రావడానికి 2 అవర్స్ 2.5 అవర్స్ పడుతుంది. 2 గంటల సేపు కనుక ఎద్దు కష్టపడి చేస్తే ఒక 4 లీటర్ల ఆయిల్ అందుబాటులో వస్తుంది. ఇప్పుడున్న కంప్యూటర్ కానీ ఎద్దులు వాడకం తగ్గిపోవటం వల్ల మనకి ఎద్దులు అంతరించిపోతున్నాయి. వ్యవసాయం చేపిట్లా ట్రాక్టర్లు వచ్చినాయి, బళ్ళు గట్టట్లా ట్రాక్టర్లు వచ్చేసినాయి. అలా ఎద్దుకి పని లేకుండా పోతుంది. ఇలా చేయటం వల్ల ఏంటంటే ఎద్దుకి పని దొరుకుతుంది, మనకి మంచి ఆయిల్ వస్తుంది. మన పూర్వీకులు చేసింది ఇదే గానుగ నూనెలు. పాతకాలంలో అప్పుడు ఎటువంటి రోగాలు లేవు. ఇప్పుడు కంప్యూటర్ యుగం వచ్చే కొంది అన్నీ కొత్త రోగాలు, క్యాన్సర్లు, ఇవన్నీ కూడా మెయిన్ ప్రధానంగా ఆయిల్స్ వల్ల. ఇలా ఆయిల్స్ మార్చుకుంటే మనం ఫుడ్లో కల్తీ వల్ల అది కాక ఆర్గానిక్ కాకుండా అంతా కెమికల్ వాడటం వల్ల భూమి సారంతో కోల్పోతుంది. అవి తిన్న రైతుకి కానీ మనకు కానీ మొత్తం విషయమే తింటాం. మనం తినే ప్రోటీన్స్ ఏ ఉండట్లే మనం తినే ఫుడ్లో, అంతా విషయం ఉంటుంది. అలానే ఈ ఆయిల్స్ ఏంటంటే చిన్నపిల్లలకు కానీ మనకు కానీ చాలా అద్భుతంగా పనిచేస్తాయి. మన బాడీలో బ్లడ్ గట్టిపోకుండా, బయట ఆయిల్స్ ఏంటంటే బ్లడ్లో కలిసిపోవు. ఈ ఆయిల్ ఏంటంటే బ్లడ్లో కలిసిపోయి మనకి బ్లడ్ క్లాట్ అవ్వకుండా హార్ట్కి వెళ్ళాల్సిన బ్లడ్ పంపింగ్ బాగా ఫ్రీగా జరుగుతుంది. ఇంకా ఇది ఎన్ని డేస్ ఇలా డ్రై చేస్తారండి? ఇది ప్రాసెస్ చెప్పండి, ఇంకెలా చేస్తారు? మనం ముడి పదార్థాలు తీసుకున్నట్టయితే ఇవి వేరుశెనగ పచ్చిపప్పు అండి. ఈ పచ్చిపప్పుని కనీసం ఒక 2 days 3 days మనం డ్రై చేస్తాం. డ్రై చేసిన తర్వాత ఇలా గల్గలని సౌండ్ రావాలి, అంటే ఆయిల్ తీయటానికి. పచ్చి మీద ఉన్నట్టయితే ఆయిల్ రాదు. అదే బాగా ఎండబెట్టేసి ఎక్కడ హీట్ చేయం, మళ్ళీ న్యాచురల్గా ఎండబెట్టేసి ఎండలో వీటి మీద పోసేసి ఎండబెట్టేస్తాం. 2 రోజుల తర్వాత తీసేసి ఆయిల్ తీస్తాం. ఆయిల్ కూడా తీసిన తర్వాత మొత్తం ఫిల్టరింగ్ చేసుకొని 2 days ఎండలో పెడతాం, బాగా ఫిల్టర్ అయిపోయింది. అంటే ఎక్కడ మనం మిషనరీ వాడడం, ఫిల్టరింగ్ కూడా మిషనరీ వాడడం, న్యాచురల్గానే చేస్తాం. హీట్ చేసేది ఏం లేదు. ఎందుకంటే హీట్ చేస్తే దాంట్లో ఉండాల్సిన విటమిన్స్ అన్నీ కూడా చనిపోతాయి. మన బాడీకి కావాల్సిన విటమిన్స్ అన్నీ చనిపోతాయి. అందుకని హీట్ చేయకుండా ఉండాలని మనం న్యాచురల్గా పద్ధతిలో ఓన్లీ ప్రెష్ చేసి ఆయిల్ తీస్తాయి. గింజల్ని ప్రెష్ చేసి ఆయిల్ తీయటం, ఎక్కడ క్రష్ చేయదు, న్యాచురల్గా ప్రెష్ చేసి ఆయిల్ తీయటం. ఇది ఇలా డ్రై అయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్
పాపేడు పా హోయ్. ఇది వచ్చేసరికి రోలు రోకలి కొంకిమాను అంటారు, ఇలా కొంకిలాగా ఉంటుంది. ఇది బొమ్మమాను, వీపిమాను, కాడిమాను. ఈ 6 వస్తువులతో గానుగ తయారు చేసుకుంటాం. గానుగకు కావాల్సిన మెయిన్ వస్తువులు రోలు, రోకలి, కొంకిమాను, బొమ్మమాను, వీపిమాను, కాడిమాను. ఎద్దు సహాయంతో తిరుగుతూ ఉంటుంది. నిమిషానికి 3 రౌండ్లు వేస్తారు. మనం వేరుశనగ పప్పు వేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మొత్తం పొడి అయిపోతాయి. పొడి అయిపోయిన తర్వాత దాంట్లో కొద్దిగా వాటర్ అప్లై చేసి ఇక ఆయిల్ స్టార్ట్ అయ్యిద్ది. 1 అవర్ కాడ నుంచి ఆయిల్ వచ్చింది. ఏదైనా 2 అవర్స్ పట్టిద్ది మొత్తం ఆయిల్ మొత్తం మనం తీసుకోవడానికి. నీట్గా ఫిల్టర్ అయిపోయింది. ఇక్కడే తిరిగి నీట్గా ఫిల్టర్ అయిపోయింది. ఆయిల్ తీయం మనం పూర్తి ఫిల్టర్ అయ్యేదాకా. కొంతమంది ఏంటంటే కింద నుంచి వచ్చేస్తాయి ఇక మిషనరీలో అంటారు. అలా రావడం వల్ల ఏంటంటే ఫిల్టర్ అవ్వదు, ఆయిల్ పప్పుగా వచ్చేస్తుంది, చిక్కదనం కాకుండా ఇక్కడ తిరగడం వల్ల. ఇప్పుడు ఇళ్ళల్లో చూసుకున్నట్టయితే రోటి పచ్చడి, పాతకాలంలో రోటి పచ్చడి నూరుతారు, సేమ్ అలానే ఇది కూడా రోలు రోకలి. కాకపోతే ఇది పెద్దది, ఎద్దు సహాయంతో తిప్పుతాం. ఎక్కడ హీట్ అవ్వకుండా రోటి పచ్చడి ద్వారా ఎంత టేస్ట్ అయితే ఉంటుందో అదే టేస్ట్ ఉంటుంది. అంత ప్యూర్గా చూడండి. ఆయిల్ చూడండి అంత చిక్కగా. మన రీఫైండ్ ఆయిల్స్ అయితే ఈ కలర్ ఉండవు అసలు, ఇది ఓన్లీ గోల్డ్ కలర్లో ఉంటుంది. మనం బయట ఆయిల్స్ అయితే ఇంత కలర్ ఉండవు, అంటే రిఫైండ్ అయిపోయి ఉంటాయి. ఈ ఆయిల్స్ వచ్చేసరికి రిఫైండ్ అని చెప్తారు కానీ రిఫైండ్లో మనకు కావాల్సినవన్నీ బన్నీ అయిపోతాయి. పోషకాలు ఏమి ఉండవు, మన బాడీకి కావాల్సిన పోషకాలు విటమిన్స్ మొత్తం బన్నీ అయిపోతాయి. ఈ ఆయిల్ తీసుకోవడం వల్ల ఏంటంటే మన బాడీకి కావాల్సిన విటమిన్స్ పోషకాలన్నీ కూడా దీంట్లో పదిలంగా ఉంటాయి. ఎక్కడ హీట్ అవ్వదు కాబట్టి, న్యాచురల్గా తీసేది కాబట్టి ఎద్దు సహాయంతో ఓన్లీ ప్రెస్ చేసి రోలు రోకల మధ్యన ప్రెస్ చేసి ఆయిల్ పిండటం, ఎక్కడ ప్రెస్ అవ్వదు. ఈ ఆయిల్ తీసిన తర్వాత అమ్మ ఒక 2 రోజులు డ్రై చేసేస్తాం. నీట్గా ఫిల్టర్ చేసేసి ఎండలో పెట్టి డ్రై చేస్తాం న్యాచురల్గానే, ఎక్కడ మిషనరీ వాడకుండా. డ్రై చేసిన తర్వాత దీంట్లో ఉన్న కొద్ది గొప్ప మడ్డి ఏమన్నా ఉంటే అడుక్కు చేరిపోయింది. అడుక్కు చేరిపోయిన తర్వాత కస్టమర్లకు ఇచ్చేస్తాం అది పోసి. ఎందుకంటే ఇలా చేయకపోతే ఏంటంటే లైట్గా మడ్డి వస్తుంటుంది. అదే మిషనరీ అనుకో అది కూడా రాకుండా హీట్ అయిపోయి మొత్తం హీట్కి బండి డ్రై అయిపోయింది. మనం న్యాచురల్గా తీయటం వల్ల ఏంటంటే అడుగున కొద్దిగా లైట్గా 1 లీటర్కి 10 ml అలా వస్తుంది, ఎక్కువ రాదు. అది మొత్తం మేము దాకాల్లో పోసేసి క్లాత్ వేసేసి ఎండలో పెట్టేస్తాం 2 days. ఎండిన తర్వాత కస్టమర్లకు ఇస్తాం. నూనె అంతా వచ్చిన తర్వాత అదంతా సపరేట్ చేసిన తర్వాత ఇదంతా రోల్ని ఎలా క్లీన్ చేస్తారనేది చూపిస్తున్నారండి. చూడండి, ఆయిల్ మొత్తం తీసేసి 2 hours అయిపోయిన తర్వాత ఈ చెక్క మొత్తం ఇలా హార్డ్గా వచ్చేస్తుంది. ఇలా గట్టిగా వచ్చేసిన తర్వాత ఇక రోలు కొంకిమాన్ తీసేసి రోకలు తీసేస్తాం. తీసేసిన ఆయిల్ మొత్తం కింద స్టోరేజ్ ఉంటుంది. ఇక చూడండి కుండలాగా ఉంటుంది కింద, ఇక్కడ స్టోరేజ్ ఉంటుంది. ఆయిల్ మొత్తం తీసేసి క్లీన్ చేసుకొని చెక్క మొత్తం క్లీన్ చేయడం జరుగుతుంది. ఈ చెక్క మొత్తం క్లీన్ చేసేసి మళ్ళీ నెక్స్ట్ వేసుకునే రౌండ్కి మొత్తం శుభ్రం చేసి ఒక్కసారి ఒక రౌండ్ అయిపోతే ఖచ్చితంగా రోలు రోకలి మొత్తం తీసేసి కొంకిమాను ఇలా ఆయిల్ మొత్తం కలెక్ట్ చేసుకొని మొత్తం ఓపెన్ చేయాల్సిందే. ఏదో మిషనరీలో లాగా ఓ పక్కకి పిట్టు రావటం, ఓ పక్కకి ఆయిల్ రావటం అలా ఉండదు. ఇవన్నీ కూడా ఆయిల్ మనకి ఫిల్టర్ అయ్యేదాకా పూర్తిగా ఇక్కడే ఉంటుంది. ఆయిల్ ఇక్కడే ఉండి నీట్గా ఫిల్టర్ అయిపోయింది. 2 hours కష్టపడితే కానీ ఎద్దుకు కూడా మంచి శ్రమ. 2 hours ఇంకా తర్వాత ఆపేస్తాం. ఒక ఎద్దు ఒక రౌండ్ తిప్పేస్తాం. అలా ఆయిల్ తీసిన తర్వాత 2-3 days ఎండబెట్టిన తర్వాత ఇంకా ఇలాగ ఇంప్యూరిటీస్ అని పోయిన తర్వాత ఇందులో స్టోర్ చేసుకుంటారండి. ఇది కుసుమ ఆయిల్, ఇదేమో తెల్ల నువ్వుల ఆయిల్ అనమాట. ఇదిగోండి తెల్ల నువ్వుల ఆయిల్. ఇది ఇలాగా అన్ని నూనెలు ఇలా స్టోర్ చేసుకుంటారనమాట స్టీల్ వాటిలో. ఇది నల్ల నువ్వుల ఆయిల్, ఇదేమో శనగ నూనె అండి. ఇవి ఇలా స్టోర్ చేసుకొని ఎప్పుడైతే కస్టమర్ వస్తారో వాళ్ళకి బాటిల్లోకి పోసిస్తారనమాట. వాళ్ళకి కావాల్సినంత ఆయిల్ అనేది బాటిల్లో పోసిస్తారనమాట. ఇలా స్టీల్ వాటిలోనే స్టోర్ చేస్తారు. ఇలాగ అన్ని ఆయిల్స్ ఉన్నాయండి. కుసుమ ఆయిల్, అవిసె నూనె కానీ, నల్ల నువ్వుల నూనె, తెల్ల నువ్వుల నూనె, వీటన్నిటికీ చాలా మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయి అన్నమాట. ఇదైతే శనగ నూనె అనమాట. చూసారా ఏ కలర్లో ఉందో శనగ నూనె. ఇది 1 లీటర్ ఎంత ఉండిద్దండి కాస్ట్? 550. 1 లీటర్ 550. ఏం చేస్తాం అంటే ఇవాళ తీసింది దాంట్లో పోస్తాం, ఇది ఖాళీ చేస్తాం, ఇది అమ్ముతాం.
ఇది ఫిల్టర్ అయిపోయింది లోపల. మళ్ళీ ఇది క్లీన్ చేసుకుని అది అమ్ముతాం. ఇదైతే 450. వేరుశనగ వచ్చేసి 450 1 లీటర్. కోకోనట్ ఆయిల్ వచ్చేసరికి 550. ఇది వచ్చేసి ఆముదం, వంట ఆముదం. ఆముదం తీసిన తర్వాత ఏంటంటే ఈ ఆయిల్స్ అన్ని హీట్ చేయకూడదు, ఆముదం హీట్ చేయాలి, కాయాలి. మనం నెయ్యి కనుక ఎట్ట కాస్తాం అలా కాస్తేనే ఆముదం నిల్వ ఉంటుంది. దాన్నే వంట ఆముదం అంటారు. వండుకో అంటే వంటల్లో వాడుకోవచ్చు, పచ్చళ్ళలో కూడా ఇచ్చేస్తారు. కారాల్లో పచ్చళ్ళలో చేంజ్ అవ్వకుండా కారాల్లో పచ్చళ్ళలో. వీడియో అయితే చూసేసారు కదండి, గానిగిద్దుతోటి ఎలా ఆయిల్ అనేది ప్రిపేర్ చేస్తారనేది ప్రాసెస్ అంతా మీరు చూసేసారు కదా. ఇంకా ఇది పార్ట్ 1 వీడియోనేనండి. కంటిన్యూషన్ వీడియో అనేది పార్ట్ 2 ఉందన్నమాట. ఇదేంటంటే ఓన్లీ గానిగిద్దుతోటి ఆయిల్స్ ఎలా ప్రిపేర్ చేస్తారనేది ప్రాసెస్ అనేది ఇందులో చూపించాను. దీని కంటిన్యూషన్ వీడియో పార్ట్ 2 ఉండిద్ది అనమాట. అది ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి అంతా, అక్కడ ఆర్గానిక్ ఫార్మింగ్ ఎలా చేస్తారు ఏంటి అదంతా అనమాట పార్ట్ 2 వీడియోలో చూపిస్తానమాట. ఇది ఓన్లీ ఆయిల్స్ గురించి చూపించాను, ఎందుకంటే వీడియో అనేది లెంత్ అయిపోతుంది అనమాట. సో అందుకని ఇది పార్ట్ 1 వీడియో. పార్ట్ 2 వీడియో సండే మార్నింగ్ రిలీజ్ అవుతుంది అనమాట. లైవ్లోకి వస్తుంది 8కి, మార్నింగ్ 8కి లైవ్ అవుతుంది అనమాట. ఈ నర్సరావుపేట నుంచి చిలుకూరుపేట మధ్యలో ఉంటుంది కదండి. ఎవరైనా జర్నీ చేస్తున్న వాళ్ళు తప్పకుండా విజిట్ చేయండి ఫామ్ని, మీకు మంచి ప్రొడక్ట్స్ దొరుకుతాయి అనమాట. ఇప్పుడు అంతా ఆయిల్స్ అన్నీ కల్తీగానే దొరుకుతున్నాయి కదా, ఇక్కడ ప్యూర్ ఆయిల్ దొరుకుతుంది అనమాట. శనగ నూనె, నువ్వుల నూనె, అవిసె నూనె, ఇంకా ఇవన్నీ ఆయిల్స్ దొరుకుతాయి. నల్ల నువ్వుల నూనె అనమాట, ఆముదం, ఇవన్నీ దొరుకుతాయి అనమాట. కొబ్బరి నూనె, ప్యూర్ కొబ్బరి నూనె కూడా దొరుకుతుంది అనమాట. ఇవన్నీ దొరుకుతాయి అనమాట, ప్యూర్లీ ఆర్గానిక్ అనమాట. సో ఎవరైనా విజిట్ చేయాలనుకున్నా విజిట్ చేసి పర్చేస్ చేయండి. ఇప్పుడైతే నా వీడియో ముగుస్తుందండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నానండి. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోకుండా ఫర్దర్ అప్డేట్ కోసం. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఉంటా అండి. నమస్తే.